నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సీనియర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయనకు ఒక డ్రీమ్ వచ్చింది అని చెప్పేసి ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియో, షార్ట్ వీడియో అందరూ చూసే ఉంటారు, రిలీజ్ చేశారు. మరి అది చాలా చర్చనీయాంశం అవుతుంది ఈ మధ్యకాలంలో. అది ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఒకసారి అది వీడియో చూద్దాము. ఆ వీడియోకి సంబంధించి వారి విశ్లేషణని, అలాగే వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. మీకు కూడా తెలిసిందే, సీనియర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎక్స్ వేదికగా ఒక ఆయనకు వచ్చినటువంటి డ్రీమ్, ఆయన వివాదాస్పద దర్శక నిర్మాత ఆయన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన డ్రీమ్ని ఒకసారి మాటల్లో చెప్పారు, విందాం. కళ వచ్చింది. కళ ఏమొచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి, ఆయన కూటమికి చైర్మన్ గా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు భవిష్యత్తులో అని కళ వచ్చింది. అండ్ వాళ్ళిద్దరూ సక్సెస్ఫుల్ గా రాష్ట్రాన్ని నడిపిస్తారు. సో ఇంతవరకు బాగుంది. సో ఇది అయిపోయేసరికి మెలకు వచ్చింది. నిజంగా సంతోషం. ఆ స్టైల్లో జరిగితే సంతోషమే. ప్రజలు కావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చాలా మంది అడుగుతున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. రెండు కోరికలు తీరుతాయి. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు వరి అంతా మొదటి నుంచి కూడా ఆయన తర్వాత ఎవరు ఈ రాష్ట్రం, లేకపోతే పార్టీకి ఎవరు, రాష్ట్రానికి ఎవరు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది అని ఆయన చాలాసార్లు చాలా బాధపడ్డారు. ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందని. ఇద్దరు నాయకులు ఉద్భవించారు, ఇద్దరు అద్భుతంగా చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మరి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన డ్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మీరేమంటారు దీని గురించి? అది ఆయన చాలా గొప్ప విషయం. ఇది ఆయన ఇలాంటి డ్రీమ్స్ కంటం అనేది చాలా గొప్ప విషయం. నేను అనుకున్నాను ఆయన కలగన్నాడు అంటే ఆ కళలో మళ్ళీ ఈ ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ బట్టన్లు నొక్కుతూ ఈ రాష్ట్రాన్ని సంకనాకిస్తూ ఈ రకమైన కళ వచ్చిందేమో అనుకున్నా. ఆయనకి బహుశా సాధారణంగా ఆయన ఆశలకు ఆకాంక్షలకు అనుకున్న ఆ రకమైన కళలే వస్తాయి. అంటే జనరల్లీ ఎక్కువ ఏదైతే మనం ఎక్కువ ఆలోచిస్తామో అవే మనకి డ్రీమ్స్లో వస్తాయి అంటారు. అంటే ఈయన అంత ఎక్కువగా ఏం ఆలోచించట్లా. ఆయన ఏంటంటే ఒక రాయేశాడు. అది ఆయన కళ కాదు. ఆయన ఒక రకంగా చిన్న ఏదో ఒక మాట, చిచ్చు పెట్టే మాట ఒకటి అనాలని అన్నాడు అంతే తప్ప ఇవాళ ఆయన కళ రావడం ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటానంటుంటే ఆయన 10 ఏళ్ళు కాదు, ఆయన కూటమి చైర్మన్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోయి ఆయన డిప్యూటీ సీఎంగా లోకేష్ అయిపోయి, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక సెట్టైర్ వేసాడు అనమాట. సెట్టైర్. ఆయన తమ్మారెడ్డి భరద్వాజ గారిని మొదటి నుంచి ఎరిగిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి చాలా అనుకూలం. ఓకే. సో నిజంగా చెప్పాలంటే ఆయనకి నిజమైన కళ వస్తే ఆ కళలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. అంటే ఇదంతా నిజంగా రివర్స్లో అనుకోలేండి మనం. అది ఆయన ఒక సెటైర్, కళ రూపంలో ఆయన ఒక భావనని ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది అవుతోంది కదా. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ అని కోరుకుంటున్నారు. లోకేష్ అభిమానులందరూ ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆయన ఈ రెండింటిని జోడిస్తూ సెటైరికల్గా ఒక మాట అన్నాడు. దానికి కళని దానికి జోడించాడు. ఈజ్ డైరెక్టర్ కదా, డైరెక్టర్ కదా. ఈ కళలో వచ్చినట్టుగా చెప్పాడు. అది కళ కాదు, ఏమీ కాదు, కానీ దాని ఒక సెటైర్ అనమాట. ఇద్దరి కోరిక, ఆ అభిమానుల కోరిక ఈయన ముఖ్యమంత్రి, ఆ అభిమానుల కోరిక ఈయన ఉప ముఖ్యమంత్రి. మరి అటువంటిప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు గారు ఏం కావాలి? కాబట్టి చంద్రబాబు గారిని కూటమి చైర్మన్ చేస్తే ఒక పని అయిపోద్ది కదా, ఇద్దరు కళలు నెరవేరిపోతాయి కదా, ఇద్దరు ఆశలు నెరవేరిపోతాయి కదా అన్నట్టుగా ఒక సెటైరికల్గా ఒక వీడియో చేసి, నా ఆలోచనలని ఆయన వీడియోలు చేస్తూ ఉంటాడు. ఓకే. ఆయన ఆలోచనలన్నీ కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాయి. సో అంత హార్డ్ కోర్గా అనిపించవు, కానీ టిల్ట్ ఉంటుంది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త టిల్ట్ అయి ఉంటుంది. అదే ఇప్పుడు ఏదైతే ఈ డ్రీమ్ వచ్చిందని చెప్తున్నారు, ఇది కూడా కొంచెం రివర్స్లో అనుకోవాలా అనే ఒక డౌట్ వస్తుంది మీరు చెప్తుంటే నాకు. రివర్స్లో అనుకోవడం కాదు, ఉన్న పరిస్థితిని సెటైరికల్గా వివరించారు ఆయన, అంతే తప్ప దీని రివర్స్లో కాదు. అంటే నేనంటుంది ఏంటంటే, నిజంగా ఆయన కలిస్తే ఆయన ఆశించేది, ఊహించేది, ఆయన కాంక్షించేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనుకుంటాడు కదా, దాని గురించి అంటున్నా. ఆయన నిజమైన కళ అయితే అది జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, అది నిజమైన కళ కాదు, ఊరికే ఒక సెటైర్. కాబట్టి ఈ రకంగా ఇద్దరు అభిమానుల ఆకాంక్షలు నెరవేరేలాగా
జరుగుతుంది అని ఆయన చెప్పే ఒక ప్రయత్నం చేశారనమాట. వాస్తవానికి అంటే ఆయన చెప్పిన దాంట్లో కూడా భవిష్యత్తు నాయకుడు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారు కంగారు పడుతున్నారు. ఇద్దరు బలమైన వాళ్ళు దొరికారు, ఉద్భవించారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తు నాయకుడు ఎవరు అంటే లోకేష్ అవ్వాలని కాంక్షిస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ అవ్వాలని చంద్రబాబు గారు ఎందుకు కాంక్షిస్తారు? ఎందుకు ఆయనకు ఆలోచనలు ఉంటాయి? ఇప్పుడు ఈయన వేసిన ఇది కూడా ఏంటంటే భవిష్యత్తులో చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి, భవిష్యత్తు చంద్రబాబు గారి తర్వాత వారసత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది, లోకేష్ కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. చిన్న చురకంటించాడు అనమాట. గిల్లి వదిలిపెట్టాడు. గిల్లి జోలబాడ్డం అంటారు కదా, ఆ గిల్లి వదిలిపెట్టాడు అనమాట. ఇది ఒక చర్చ అవ్వాలి, ఇది కూడా చర్చించుకోవాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతారు. తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా చెప్పాడు మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని. దాంట్లో ఆయన అర్థాలే వేరులే, తమ్మారెడ్డి మాటలకు అర్థాలే వేరులే అని మనం తీసుకోవాలి. సో చంద్రబాబు నాయుడు గారికి కూడా లోకేష్ కంటే క్యాపబిలిటీ పవన్ కళ్యాణ్లో ఉంది అని చెప్పే ప్రయత్నం చేశాడు ఇందులో. ఓకే, లోకేష్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి పదవికి క్యాపబుల్ అని చెప్పారు. సో ఇలాగా ఇది అసందర్భం కదా, ఈ మాటలన్నీ అసందర్భం. కూటమి ప్రశాంతంగా, కూటమి ప్రజలకి ఏం మంచి చేయాలి? ఇప్పటికే 6 నెలల్లో దాదాపుగా 7 నెలల్లో దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 3 లక్షలు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్. కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయల, ఒకసారి 1 లక్ష రూపాయలు వివిధ అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ చూస్తే ఒక 3 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందింది. ఇదిగాక 6,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. ఆర్సిలర్ మిట్టల్ ద్వారానే దాదాపు 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఏమో రాబోతాం. సో ఇవన్నీ కూడా చాలా కంపెనీలు ఈ మధ్యకాలంలో చర్చించిన దరిమిలా అనేక కంపెనీలు ఉత్సాహాన్ని చూపిస్తా ఉన్నాయి. అవన్నీ మెటీరియలైజ్ అయితే ఇప్పటికీ 6,33,000 కోట్లు. ఈ 3 లక్షల కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్. సో కేంద్ర ప్రభుత్వం సహాయం అది కాక 6,33,000 కోట్లు అనమాట. అంటే మీకు ఉదాహరణకు చెప్తాను, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. డేటా సైన్స్ చాలా వేగంగా ఉంది. డేటా సెంటర్ సో ఏర్పాటు చేస్తున్నారు విశాఖపట్నంలో. డేటా సిటీ అంటున్నారు విశాఖపట్నాన్ని. హైటెక్ సిటీ సైబరాబాద్ ఎలాగైతే అన్నారు, ఇప్పుడు డేటా సిటీ అంటున్నారు హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని. సో డేటా సిటీ కాబోతోంది. ఏపీ జెన్కో కర్నూలు ప్రాంతంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నారు ఏపీ జెన్కో ద్వారా. అలాగే టాటా పవర్ వస్తోంది ఈ రాష్ట్రానికి. తర్వాత SAEL అని ఇంకొక కంపెనీ వస్తుంది అనమాట. తర్వాత NTPC రాబోతుంది, భారత్ పెట్రోలియం రాబోతుంది, క్లీన్ ఎనర్జీ అని ఇంకోటి, LG ఎలక్ట్రానిక్స్ రీసీట్లో పెట్టుబడి పెట్టబోతా ఉంది. సో ఇట్లా అనమాట. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఒక పెట్టుబడి పెట్టబోతోంది. ఎకోరెన్ కర్నూలు ప్రాంతం నంద్యాలలో దాదాపు 3,142 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతోంది. 1,200 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఓవరాల్గా చెప్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్కో పెట్టుబడులు 5,16,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రీన్కో ద్వారా. అంటే డెవలప్మెంట్ వైజ్ అయితే ముందుకెళ్తున్నారని అర్థమవుతుంది. 4,825 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఇవి 6,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రభుత్వం వచ్చాక రాబోతోంది అని చెప్పేసి. సో ఒకవైపు డెవలప్మెంట్ ఓరియంటేషన్లో ఇంత బాగా ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంటే, మరోవైపు ఈ రకమైన వ్యాఖ్యానాలు ఇబ్బంది కలిగిస్తాయి. మీరు పవన్ కళ్యాణ్ గారిని పొగిడి వీళ్ళని కించపరిస్తే కూడా అదేమి శోభనివ్వదు కదా కూటమికి. అంటే ఇంతకుముందు ఇరు పార్టీల నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అటు జనసేన పార్టీ నుంచి కూడా రిలీజ్ చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ సోషల్ మీడియా వేదిక కానీ ఎక్కడైనా కానీ ఉప ముఖ్యమంత్రి గురించి, ముఖ్యమంత్రి గురించి కూడా ఎక్కడ డిస్కస్ చేయొద్దు అని. మరి ఇప్పుడు నా ఆలోచనలు అనేటువంటి కార్యక్రమం ద్వారా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇలా చెప్పారు కాబట్టి ఆయన మీద ఏమన్నా చర్యలు ఆయనకేం సంబంధం? ఇరు పార్టీలో ఆయన లేడు కదా. సో ఓన్లీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే మాట్లాడకూడదు అంతే. పార్టీకి సంబంధించినప్పుడు మీ ఇంట్లో వ్యవహారం, మీ ఇంట్లో వాళ్ళని మీరు కంట్రోల్ చేయగలుగుతారని పక్కింటి వాళ్ళని కంట్రోల్ చేయలేరుగా మీరు. వాడేమైనా మాట్లాడతాడు, ఆడిష్టం, వాడిని మీరు కంట్రోల్. మాట్లాడేది మన గురించి అనేప్పుడైతే మనం వెళ్ళి అడుగుతాం కదా. మన గురించి అయితే మనం వెళ్ళి అడుగుతుంది. రాజకీయాలు కదా, రాష్ట్ర ప్రజలుగా, రాష్ట్ర పౌరుడిగా నాకు హక్కు ఉంది అంటాడు, నేను ఏమైనా మాట్లాడతా అంటాడు. కాబట్టి సో ఇది పబ్లిక్ మ్యాటర్ ఇది. సో ఇప్పుడు ఎంత ఆయన ట్రై చేసినా చిచ్చరేపినా అన్ని ఇరు పార్టీల వాళ్ళు కూడా మేనేజ్ చేశారు, కట్టుకట్టేశారని చెప్పు. కట్టుకట్టారు. కాకపోతే ఒక చిన్న సెటైర్ వేశారు ఆయన
గిల్లి జోలపాడదామనుకున్నాడు, గిల్లాడు, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. సో కాకపోతే ఆయన ఆలోచనలు ఆయన వెల్లడించింది ఏంటంటే, భవిష్యత్తు ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, నారా లోకేష్ కంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పవన్ కళ్యాణ్ రైట్ పర్సన్, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇవ్వండి, ఈయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి, మీరు కూటమి చైర్మన్గా ఉండి రాష్ట్రాన్ని నడిపించండి అని ఆయన ఆలోచనని చెప్పాడు. డ్రీమ్, కళ, డ్రీమ్. సో మొత్తానికి మరి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేసినటువంటి వీడియో అయితే బయటకు వచ్చింది. బట్ ఇరు పార్టీకి సంబంధించిన వాళ్ళ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అంత టెంప్ట్ అయ్యే పరిస్థితి ఏం లేదు. ఎందుకనంటే వాళ్ళ అధ్యక్షుల్ని మించి వాళ్ళు చెప్పిన గీత ఆరెల్స్ అది గీసిన గీత దాటరు కాబట్టి ఇప్పుడు ఆయన మాటలు ఎక్కువ ఎవరు పట్టించుకోరు, విలువ ఎవరు. సో బట్ ఇంకెవరైనా రాబోయేటువంటి రోజులు దీన్ని ఏమైనా వాడుకుంటారో మనకు తెలీదు, చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. నమస్తే.